ఆమెని మేము చిన్నప్పటి నుంచి కూడా చూసాము. ఒక అందగత్తె కాకుండా చక్కటి సినిమా ఆర్టిస్ట్గా, ముఖ్యంగా ఎంజీఆర్, శివాజీ గణేశన్, ఇటు తెలుగులో రామారావు గారు, నాగేశ్వరరావు, శోభన్ బాబు, ఇటువంటి హీరోలందరితో కూడా నటించి తన నటనతో పాటు తన అందంతో అందరినీ, ప్రేక్షకులందరినీ ఆకర్షించినటువంటి ఒక చక్కటి నటీమణి. ముఖ్యంగా తను సినిమాల్లో రాణించడమే కాకుండా అటు రాజకీయ రంగ ప్రవేశం, ఎంజీఆర్ గారి ఆశీస్సులతో రాజకీయ రంగ ప్రవేశం చేసి అన్నాడీఎంకే పార్టీ అధినేతగా తమిళనాడులో ఒక తిరుగులేని నాయకురాలుగా కూడా ఆవిడ రాణించింది. ఇవన్నీ చూసినప్పుడు మా తరం మేమందరం కూడా ఎంతో ఆనందించాం. ఎందుకంటే సినిమా కళాకారుల్లో చాలామంది, నేను కూడా, అందరూ ఇంచుమించు రాజకీయ రంగంలో అడుగుపెట్టి మళ్ళీ వెనక్కి వచ్చేసిన వాళ్ళం. కానీ పట్టుదల, ధైర్యం, ఏదైనా సాహసమైనటువంటి కార్యక్రమాలు చేసి ప్రజాభిమానాన్ని చూరగొని ఒక ముఖ్యమంత్రి పదవిని చేపట్టినటువంటి మా సినిమా కళాకారుల్లో ఒకటి ఎన్టీ రామారావు గారు, రెండోది ఒక స్త్రీమూర్తిగా జయలలిత గారు. నాకైతే జయలలిత అంటే ఎంతో ఇష్టం. అసలు జనరల్గా నా తత్వం ఏమిటి అంటే స్త్రీలు ఎప్పుడూ డైనమిక్గా ఉండాలి అన్న తత్వం నా మనస్తత్వం. అందరికీ తెలుసు, నేను కూడా అలాగే సినిమా రంగంలో ఎన్నో ఒడిదుడుకులు, ధైర్య సాహసాలతో ఎదుర్కొన్న మనిషిని. అలాగే జయలలిత గారు కూడా, ఆమె సినిమా రంగమే కాకుండా రాజకీయ రంగంలో కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఎదురుగా మాట్లాడితే ఆమెకి సాల్యూట్ చేయాలి. ఎంత ధైర్యం! ఒకప్పుడు డిఎంకే నాయకులు అసెంబ్లీలో ఆమెని చీర పట్టుకొని ద్రౌపది వస్త్రాభరణలాగా చేస్తే ఆ రోజున ఒక ప్రతిజ్ఞ చేసింది, మళ్ళీ నేను ఈ అసెంబ్లీలో ముఖ్యమంత్రిగానే అడుగు పెడతాను అని. అన్నట్లుగానే తను మదరాసు, తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆవిడ రావడం ముఖ్యంగా ఏమిటి అంటే, నా అదృష్టం ఈనాటి ముఖ్యమంత్రి మరి మా సహనటి ఆమెతో కలిసి ఒకే పిక్చర్ చేశాను. అది మల్లెమాల నిర్మించినటువంటి శ్రీకృష్ణ విజయం. అందులో నేను సత్యభామ, ఆమె కథానాయిక. ఒక్కరోజే ఇద్దరం కలిసి ఒక్క షూటింగ్లో ఒక్క సీన్లో పాల్గొన్నాం. అప్పటికి ఇంకా తనకి ఒక పసితనం పోలేదు కాబట్టి మెచ్యూరిటీ కంప్లీట్గా రాలే. అయినా కూడా సినిమాల్లోనూ రాణించింది, అటు రాజకీయ రంగంలో ఒక ప్రతిజ్ఞ చేసిన విధంగా తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని స్వీకరించి, ముఖ్యంగా పేదల పట్ల. ఈ రోజున జయలలిత గారు హాస్పిటల్లో ఉన్నారు. ఆమె ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది అని వింటుంటే లక్షలాది, తమిళనాడే కాదు, ఇటు సినిమా పరిశ్రమ, అటు ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ఆమె అభిమానులు, మాలాంటి సహనటీమణులు అందరం కూడా ఎంతో బాధపడుతున్నాము. ఆ బులెటిన్స్ చూస్తుంటే నిజంగా ఇవాళ నేను ఎవరు చెప్తే నమ్మరు, పూజ చేసుకుంటూ వెంకటరమణ స్వామికి నమస్కారం పెట్ట. అంత గొప్ప మహానాయకురాలు, ఆమెని రక్షించి కాపాడు నాయన అని చెప్పి, మళ్ళీ దర్శనం చేసుకుంటాను అని చెప్పి కూడా
ఇంతమంది ఒక నాయకురాలి కోసం ప్రార్థనలేనా, ఏడుపులేనా చేస్తున్నారు అంటే, ఒక విధంగా జయలలిత సొంత వాళ్ళు నాకు అంటూ తనకు ఎవ్వరూ లేకపోయినా, రక్తం పంచుకు పెట్టిన వాళ్ళు ఎవరూ లేకపోయినా, అశేష ప్రజాని